ప్రైజ్ ది లార్డ్. కల్వరి నాథుడు ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారి నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లెంట్ 2025లో ఆర్టీఎఫ్ నుంచి మీ ముందుకు ఈ డివోషన్స్ తీసుకొని రావడానికి టీమ్గా మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు మరొక లెంట్ సీజన్ని మనకు అనుగ్రహించినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈవేళ మరి యాష్ వెన్స్డే లెంట్ సీజన్ యొక్క ప్రారంభం. యాష్ వెన్స్డేతో మనకి లెంట్ సీజన్ ప్రారంభమవుతుంది. మరి గుడ్ ఫ్రైడేతో మరి టెక్నికల్గా మరి ముగుస్తుంది. మరి ఈ క్రైస్తవ కాలమానవులోని ఈ సీజన్ ఆఫ్ లెంట్ ఎంతో ప్రాముఖ్యమైంది. నిజానికి క్రైస్తవ కాలమానం యేసుక్రీస్తు ప్రభు జన్మ, ప్రత్యక్షత, జీవితం, శ్రమలు, మరణం, పునరుద్ధానం, ఆరోహణం, అదేవిధంగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు, సంఘం ఉనికిలోనికి రావటం, వీటన్నిటి ఆధారంగా మరి నిర్ణయించబడింది. క్రైస్తవ కాలమానవులో ప్రతి సంవత్సరం కూడా మనలను దర్శించే లేదా మనం ఆచరించే సీజన్ ఏమిటి అంటే లెంట్. ఋతువులు ఒకదాని వెంబడి మరొకటి వచ్చి తమ పనులు ఏ విధంగా చేసుకొని వెళ్ళిపోతాయో అలాగే క్రైస్తవ కాలమానవులోని అడ్వెంట్, క్రిస్మస్, ఎపిఫనీ, లెంట్, ఈస్టరు, పెంతెకోస్తు, త్రిత్వము అనే ఈ యొక్క కాలాలు, ఈ సీజన్స్, ఈ అపాయింటెడ్ టైమ్స్ కూడా ఏం చేస్తాయి అంటే అవి వచ్చి మనల్ని దర్శించి ఆయా కాలాల్లో, సమయాల్లో క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి అద్భుతమైన సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని మనకు గుర్తు చేస్తాయి. మీరు చూశారు కదా, అంటే ద స్టోరీ ఆఫ్ జీసస్ అండ్ ద స్టోరీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఈ అపాయింటెడ్ టైమ్స్ మరి ప్రారంభమవుతున్నటువంటి ఈ అడ్వెంట్ నుంచి ఉన్నటువంటి ఈ యొక్క అపాయింటెడ్ సీజన్స్ అవన్నీ కూడా ఆయన మన కోసం చేసింది మనం గుర్తు చేసుకుంటే, ఆ తర్వాత ఉన్నటువంటి ఆర్డినరీ టైం త్రిత్వం ఉంది, దానిలో మనం ఆయన కోసం ఏం చేయాలి అనేది మనము జ్ఞాపకం చేసుకుంటాం. క్రైస్తవ కాలమానవులోని ఈ డిఫరెంట్ సీజన్స్లో క్రైస్తవ విశ్వాసానికి మూలాధారమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం, వాటిని మనం ధ్యానిస్తాం. ఇలా మనం జ్ఞాపకం చేసుకోవటం, ధ్యానించడం వల్ల మనం జరుగుతున్నది ఏమిటి, మనం పొందేది ఏమిటి అంటే దేవుని వాక్యంలోని మరి అద్భుతమైనటువంటి సత్యాలు, ఆధ్యాత్మికమైనటువంటి చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలను మనం చక్కగా స్టడీ చేస్తాం. ఉదాహరణకు లెంట్ సీజన్లో మనం ఏం చేస్తామంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, శిలువ మరణము, వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటాము. వాటిని మన క్రైస్తవ జీవితానికి, శిష్యత్వ జీవితానికి అన్వయించుకుంటాం. అలాగే ఈస్టర్ సీజన్లో మన శుభప్రద నిరీక్షణ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆగమనాన్ని ఆపేక్షించడం కోసం మనల్ని మనము సిద్ధపరచుకుంటాం. అయితే మరి ఈ యొక్క అవగాహన రాహిత్యం వల్ల, క్రైస్తవ కాలమానాన్ని గురించినటువంటి ఈ అవగాహన రాహిత్యం వల్ల నేడు చాలా మంది క్రైస్తవులు లెంట్ సీజన్ ఒక ఆచారంగా మాత్రం చూస్తున్నారే తప్ప ఒక ఆధ్యాత్మికమైనటువంటి కాలంగా సిలువను గురించి ధ్యానించి అర్థం చేసుకొని అన్వయించుకొని ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణగా దాన్ని ఆచరించలేకపోతూ ఉన్నారన్నమాట. అందుకోసమని ఈ యొక్క లెంట్ సీజన్స్లో మరి ఈ విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాం. సాధారణంగా మనకు తెలుసు, మరి లెంట్ అనగానే శ్రమల కాలము. మనం అడ్వెంట్ సిరీస్ చేసాం కదా, అడ్వెంట్ అనగానే గుర్తొచ్చేది నిరీక్షణ కాలం. క్రిస్మస్ సంతోష కాలం అయితే, ఎపిఫనీ ప్రత్యక్షత కాలం అయితే, లెంట్ శ్రమల కాలం అంటాం. ఆ తర్వాత వచ్చే ఈస్టర్లో మనము మరి విజయకాలంగా మనం దాన్ని పరిగణిస్తాము. పెంతెకోస్తు ఆత్మ కుమ్మరింపు కాలంగా, త్రిత్వము పరిచర్య కాలంగా మనం చూస్తాము. ఈ కాలాల్లో మనం దేనిని జ్ఞాపకం చేసుకుంటాము? దేవుని వాక్య సత్యాలను ఎక్కువగా ఏవి మనం నెమరు వేసుకుంటాము, ధ్యానిస్తాము, బోధిస్తాము అని కనుక ఆలోచిస్తే అడ్వెంట్ సీజన్లో ప్రాఫిటిక్ ఫుల్ఫిల్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాము. క్రిస్మస్ సమయంలో ఇన్కార్నేషన్, వర్జిన్ బర్త్ అనే అత్యద్భుతమైనటువంటి క్రైస్తవ విశ్వాసానికి మూలాధారమైనటువంటి ఆ సత్యాల గురించి మనం చర్చించుకున్నాము. ఎపిఫనీలో ప్రత్యక్షత కాలంలో ఆయన యొక్క ప్రత్యక్షత గురించి, శ్రమల కాలంలో ముఖ్యంగా ఆయన యొక్క శిలువ శ్రమల గురించి మనం ధ్యానించబోతా ఉన్నాం. ఆ తర్వాత ఈస్టర్ కాలంలో పునరుద్ధానాన్ని గురించి, పెంతెకోస్తు కాలంలో పరిశుద్ధాత్మని పని గురించి, త్రిత్వ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ట్రయూన్ గాడ్, మిషన్ ఆఫ్ గాడ్ గురించి మనము ధ్యానిస్తాం. ఈ లెంట్ కాలంలో మరి శ్రమల గురించి మనము ప్రత్యేకంగా ధ్యానించడానికి ఈ లెంట్లో మరి గాస్పెల్ ఆఫ్ జాన్ తీసుకొని ప్రత్యేకంగా మనము
ఆయన యొక్క శ్రమల పర్స్పెక్టివ్లో మనం స్టడీ చేయడానికి ఏమిటి ఉద్దేశం, అంటే దీని ద్వారా ఏమి మనం చేయాలనుకుంటున్నాం అంటే సువార్త ప్రకటన, శిష్యత్వము, ప్రేషిత సేవ, చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసానికి మూలాధారమైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సత్యాలను గురించినటువంటి పరిపూర్ణమైన అవగాహన మనకి కలగాలి, సంఘానికి కలగాలి. మన వ్యక్తిగత జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో దీన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి ఆర్టీఎఫ్గా ఈ లెంట్ డివోషన్స్ని ఇంత అంటే డివోషనల్గా ఇంత ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో తీసుకొని చేయడానికి కూడా కారణం ఏమిటి అంటే అభివృద్ధి సువార్త కనుమరుగైపోతున్నటువంటి ఈ దినాల్లో సిలువ సువార్తను చాలా ఎక్కువగా ప్రకటించాలి. సిలువను గురించినటువంటి బోధనలు, సిలువను గురించినటువంటి ధ్యానాలు, సిలువను గురించినటువంటి ప్రసంగాలు, సిలువను గురించినటువంటి చర్చలు కూడా మరి ఎక్కువగా చేయబడాలి. మరి లెంట్ సీజన్ కంటే సిలువను గురించి మరి మనం చర్చించడానికి ఇంకా బెస్ట్ సీజన్ ఏముంటుంది కాదంటారా? మరి యాష్ వెన్స్డే నుంచి గుడ్ ఫ్రైడే వరకు మనం తీసుకునే ఈ 40 దినాల సిలువ ప్రయాణంలో, 40 దినాలని ఎందుకంటున్నానంటే యాష్ వెన్స్డే నుంచి గుడ్ ఫ్రైడే వరకు మధ్యలో సండేస్ వస్తాయి. అంటే ఈచ్ సండే ఏ మినీ రిజరక్షన్ డే కాబట్టి సండే రోజున మనం లెంట్ ధ్యానాలను కలిగి ఉండం. అయితే మన రీడింగ్ ప్లాన్లో మెస్సియానిక్ సాంగ్స్, పునరుద్ధానాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమల గురించి ఉన్నటువంటి మరి సాంగ్స్ మనం చదువుతాము. అయితే మండే టు ఫ్రైడే, మండే టు సాటర్డే ఈ 6 డేస్లో కూడా లెంట్ ధ్యానాలను మనం కలిగి ఉండబోతా ఉన్నాం. 40 డేస్ అవుతుంది అనమాట కరెక్ట్గా యాష్ వెన్స్డే నుంచి గుడ్ ఫ్రైడే వరకు. ఈ సీజను మన ప్రార్థన ఏమిటంటే ఏ సీజన్ ఆఫ్ రిపెంటెన్స్గా ఉండాలని, ఏ సీజన్ ఆఫ్ రెన్యువల్గా ఉండాలని, ఏ సీజన్ ఆఫ్ రీజువినేటింగ్గా ఉండాలని, అంతేకాకుండా రీడెడికేట్ చేసుకోవటానికి, సిలువ సువార్తకు, సిలువ శిష్యత్వానికి మనల్ని మనం మరలా అప్పగించుకోవటానికి ఇది ఒక చక్కని ప్రేరణగా ఉండాలనేది మా ఆశ, కోరిక, ప్రార్థన. మరి ఈ సీజన్ యొక్క అంటే ఈ సంవత్సరం 2025 లెంట్ డివోషన్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనము ఒకే ఒక్క సువార్తలో నుంచి ఈ 40 రోజులు మనం లెంట్ డివోషన్స్ కలిగి ఉండబోతా ఉన్నాం. యోహాను సువార్తలో నుంచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనే ఒక అద్భుతమైనటువంటి అంశంతో మనము టీం అంతా కూడా లెంట్ డివోషన్స్ మీ ముందుకు తీసుకురావటానికి మరి సిద్ధంగా ఉన్నారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఒకటే చెప్పాలి. మనకి సెకండ్ నేషనల్ కాన్ఫరెన్స్ నవంబర్లో జరిగింది కదా, నోయింగ్ అండ్ షోయింగ్ గాడ్ అనే థీమ్తో. ఆ టైంలో నోయింగ్ అండ్ షోయింగ్ గాడ్ త్రూ ద గాస్పుల్స్ మనం చేసినప్పుడు మత్తయి, మార్కు, లూకా సువార్తల్ని జస్ట్ మెన్షన్ చేసి యోహాను సువార్తనే ప్రధానంగా తీసుకొని దానిలో కూడా 3 ప్యాసేజెస్ మాత్రమే మనం తీసుకున్నాం అనమాట. అప్పుడు కొంతమంది ఏమి ఎక్స్ప్రెస్ చేశారంటే యోహాను సువార్త మొత్తాన్ని కూడా మరి కవర్ చేస్తే బాగుండేది కదా అని. ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో యోహాను సువార్త మొత్తాన్ని కూడా కవర్ చేయలేకపోయాం కాబట్టి మేబీ ఈ లెంట్ డివోషన్స్లో యోహాను సువార్త నుంచి తీసుకుంటే బుక్ మొత్తాన్ని కూడా కవర్ చేయొచ్చు. అదేవిధంగా మరి సువార్తల్లో ఉన్నటువంటి దేవుని గొర్రెపిల్ల, యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల అన్నటువంటి ఆ సారాంశాన్ని మరి మన వీక్షకులందరూ కూడా గ్రహించగలిగేటట్లుగా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతో యోహాను సువార్త నుంచి ఈ డివోషన్స్ దేవుని గొర్రెపిల్ల అనే అంశంతో తీసుకొని రావడం జరిగింది. ప్రభు రాకడ ఆలస్యం అయితే రానున్నటువంటి సంవత్సరాల్లో లెంట్ త్రూ మార్క్, లెంట్ త్రూ మాథ్యూ, లెంట్ త్రూ లూక్ ఇలా మనము సిరీస్ లాగా చేసుకుందాము. అలాగే మరి సువార్తల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలను చాలా మరి నిశితంగా మనము పరిశీలన చేస్తాము. ఇది మన వ్యక్తిగత జీవితాలకు, సంఘ జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. యోహాను సువార్తలో నుంచి యేసు దేవుని గొర్రెపిల్ల అనే అంశంతో మనం ఈ లెంట్ ధ్యానాలను కలిగి ఉండబోతున్నాం కదా. గొర్రెపిల్ల అనగానే మనకు గుర్తొచ్చే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు జగదుత్పత్తికి ముందుగానే వధించబడిన దేవుని గొర్రెపిల్ల, వధించబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల, జగదుత్పత్తి తరువాత ఆయన వాగ్దానం చేయబడిన గొర్రెపిల్ల. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, పాత నిబంధనలో ఆయన పస్కా బలి పశువుగా ప్రత్యక్షపరచబడిన గొర్రెపిల్ల, నూతన నిబంధనలో ఆయన కల్వరి కొండ మీద వధనొందిన గొర్రెపిల్ల, వధించబడినట్లుండిన గొర్రెపిల్ల, ప్రత్యక్షపరచబడిన గొర్రెపిల్ల, వాగ్దానము చేయబడిన గొర్రెపిల్ల, వధనొందిన గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అనే అంశం బిబ్లికల్ నెరేటివ్లో చాలా పెద్ద అంశం. సో ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ బిగ్ థింగ్ ఇన్ ద బిబ్లికల్ నెరేటివ్. ఎందుకు బిగ్ థింగ్ అని చెప్పేసి నేను అంటున్నానంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా గొర్రెపిల్లను గురించినటువంటి ఛాయలు, గొర్రెపిల్లను గురించినటువంటి వివరణలు,
గొర్రెపిల్లను గురించినటువంటి ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. మీకు గుర్తుండుంటది, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఏముందంటే, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథము అని ఉంటుంది. అంటే భూమి పునాదులు వేయబడక మునిపే, అంటే జగదుత్పత్తికి ముందే అని కూడా మనం తీసుకోవచ్చు ఈ ట్రాన్స్లేషన్ని. జగదుత్పత్తికి ముందే వధించబడిన గొర్రెపిల్ల ఉంది. అంతేకాకుండా పరలోకంలో మరి ఆరాధనని యోహాను గారు చూసినప్పుడు, పరలోకంలో ఆరాధనకి కేంద్ర బిందువు ఎవరు అంటే వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. దీన్నే ఇంకొక మాటలో చెప్పాలంటే, ఎటర్నిటీ పాస్ట్లో వధించబడినట్లుండిన గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధించబడినట్లుండినటువంటి గొర్రెపిల్ల గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఎటర్నిటీ ఫ్యూచర్లో కూడా మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చూస్తామంటే వధించబడినట్లుండిన గొర్రెపిల్లగానే చూస్తాము. ఎందుకంటే పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్తున్నటువంటి ప్రభువు మరి ఆయన యొక్క పునరుద్ధాన దేహంలో ఆయన పొందినటువంటి గాయాల తాలూకు మచ్చల్ని ఎటర్నిటీలో కూడా క్యారీ చేయడానికి ఇష్టపడుతున్నారు అనమాట. ఎటర్నిటీలో కూడా ఆయన క్యారీ చేస్తున్నారు. అందుకోసమని మనం పరలోకంలో ఆయన చూసినప్పుడు ఆయన మన కోసం పొందినటువంటి శిలువ మరణము తాలూకు గాయాల తాలూకు మచ్చలను కలిగినటువంటి ఆ గొర్రెపిల్లగా ఆయన మనం చూస్తాము. అందుకే మనం ఒక పాట ఉంది, ప్రియ యేసు రాజును నేను చూసిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు అనే పాటలో, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడిదని అని చెప్పేసి అంటారనమాట. ప్రతి ఒక్క గాయాన్ని ముద్దాడటం అంటే ఏంటి? ఆయన యొక్క గాయాల తాలూకు మచ్చలను చూసినప్పుడు ప్రేమతో మరి ఆయన ముద్దాడి మనం ఆరాధిస్తాం అనేది. అందుకోసమని ఈ 2 వచనాలని ఆధారం చేసుకొని మనం ఒక గొప్ప స్టేట్మెంట్ చేయొచ్చు. ఏమిటి అంటే, సృష్టికి ముందే సిలువ ఉంది, జగదుత్పత్తికి ముందే దేవుని గొర్రెపిల్ల వధించబడింది. సృష్టికి ముందే సిలువ, జగదుత్పత్తికి ముందే వధించబడినట్లున్న దేవుని గొర్రెపిల్ల. ఇటర్నిటీ పాస్ట్లో ఆయన వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ఉంటే, ఎటర్నిటీ ఫ్యూచర్లో ఆయన పొందినటువంటి గాయాల తాలూకు మచ్చలు ఆయన క్యారీ చేసే పునరుద్ధారణైనటువంటి ప్రభు క్రీస్తుగా ఉంటే, కాబట్టి గొర్రెపిల్లను గురించినటువంటి వధించబడిన గొర్రెపిల్లను గురించినటువంటి గురుతులు కానీ, ఛాయలు కానీ, వివరణలు కానీ, తర్వాత సాదృశ్యాలు కానీ లేనిది ఎక్కడ? బైబిల్ అంతట్లో కూడా ఇవి ఉన్నాయి అని చెప్పేసి మనకి అర్థమవుతా ఉంది. గొర్రెపిల్ల అనేది ఇశ్రాయేలు చరిత్రలో కూడా, రక్షణ చరిత్రలోనే కాదు ఇశ్రాయేలు చరిత్రలో కూడా చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటారా? పస్కా పండుగను చూడండి, అది మరి వధించబడినటువంటి ఒక గొర్రెపిల్ల. ఆ తర్వాత పస్కా పశువును వధించి దేవుడు వారికి ఇచ్చినటువంటి విడుదలను సెలబ్రేట్ చేసుకునే గొప్ప అంశము. అసలు ఇశ్రాయేలీయుల యొక్క ఫెస్టివల్లో గొర్రెపిల్ల వధ, పాస్ ఓవర్ ల్యాంబ్, పస్కా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, పస్కా పశువు వధించబడేంత వరకు, గొర్రెపిల్ల వధించబడేంత వరకు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు బయటకు రాలేకపోయారు. అప్పటి వరకు వారు బానిసత్వంలో ఉన్నారు, భయంకరమైన వేదంలో ఉన్నారు. ఎటు చూసినా అసలు వాళ్ళకు దారి లేదు. అంత మరి బలమైనటువంటి ఫరో చేతి నుంచి విడిపించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఎప్పుడైతే గొర్రెపిల్ల వధించబడిందో అప్పుడు వెంటనే వీళ్ళకు విడుదల వచ్చింది. గొర్రెపిల్ల వధించబడేంత వరకు కూడా ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు రాలేకపోయారు. అయితే ఒకసారి గొర్రెపిల్ల వధించబడిన తర్వాత ఇక వాళ్ళు ఐగుప్తులో కూడా ఉండలేకపోయారు. ఏం చేశారంటే ఐగుప్తీయులు వారిని తరివేసేసారు, తోలి వేసేసారు. మీరు వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి. అందుకోసమనే ఇశ్రాయేలు చరిత్రలో గొర్రెపిల్ల వధ, పాస్ ఓవర్ ల్యాంబ్ చాలా ప్రాముఖ్యత ఉంది. ఇశ్రాయేలీయుల యొక్క ప్రముఖ ఫెస్టివల్స్లో పాస్ ఓవర్ అనేది మరి వారి కోసం వధించబడినటువంటి గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లను చూసి దాటి వెళ్ళినటువంటి మరణదూత, వారి యొక్క విడుదల, ఇవన్నీ గుర్తు చేసేగా ఉన్నాయి. అంతేకాదు సుమా, ఇంకొకటి కూడా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉంది. ఏమిటంటే వాళ్ళ పితామహుడు, అంటే వారి యొక్క తండ్రి గారు, అంటే వారి యొక్క ఫాదర్ ఆఫ్ ద నేషన్ అయినటువంటి అబ్రహాం గారికి గొర్రెపిల్లకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయనకు దేవుడు ఏమని సెలవిస్తాడంటే, నీ ఒక్కడయ్యున్న నీ కొడుకును, నీ కుమారుని తీసుకుని వెళ్ళి నేను చూపించబోయే మోరియా పర్వతం మీద నీవు నాకు అర్పించు అని చెప్పి చెప్తాడు. ఆయన అలాగే తన కుమారుణ్ణి తీసుకొని అర్పించడానికి వెళ్తారు. అర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ సంభాషణ అంతా కూడా దేని చుట్టూ సెంటర్ అయి ఉంటుందంటే గొర్రెపిల్ల మీదే సెంటర్ అయి ఉంటుంది. కుమారుడు అడుగుతాడు, దహన బలికి గొర్రెపిల్ల ఏది అంటాడు. తండ్రి అంటాడు, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు, యెహోవా ఈరే అంటాడు. నిజానికి ఆ ట్రాన్స్లేషన్ని
ఇంకొక రకంగా చదవాలి అంటే దాని అర్థం ఏంటంటే దహన బలికి గొర్రెపిల్ల దేవుడే. దహన బలికి గొర్రెపిల్ల దేవుడే. దహన బలికి గొర్రెపిల్ల ఏది అంటే ఇదిగో దహన బలికి గొర్రెపిల్ల దేవుడే అని చెప్పేసి తండ్రి చెప్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అబ్రహాము కన్నులెత్తి చూడగా పదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. ఒక గొర్రెపిల్ల అక్కడ కనబడటం ఉంది. ఆ గొర్రెపిల్ల ఇక్కడ పొట్టేలు అనే మాట వాడబడింది. ఆ గొర్రెపిల్లను పట్టుకొని తన కుమారునికి మారుగా, చూడండి, దహన బలి తన కుమారునికి మారుగా. ఇదంతా కూడా లెంట్ లాంగ్వేజ్. ఇదంతా కూడా మోరియా పర్వతం మీద కాదు, కొంతకాలం తర్వాత మరి గొల్గొతా పర్వతం మీద జరగబోయే సిలువ యొక్క సీన్ రిహార్సల్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సిలువ యొక్క సీన్ రిహార్సల్ అనేది మనకు అర్థమవుతుంది. అబ్రహాము కన్నులెత్తి చూస్తే గొర్రెపిల్ల కనబడటము, ఆయన దాన్ని పట్టుకోవటము, తన కుమారునికి మారుగా దహన బలిగా అర్పించటము, ఇవన్నీ కూడా ఏమి తెలియపరుస్తుందంటే రాబోతున్నటువంటి దేవుని గొర్రెపిల్లను చూపించేవిగా ఉన్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. సో ఇక్కడ మనము యోహాను సువార్తలో అదే మనం చూస్తాం. యోహాను సువార్తలో బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేస్తారు. ఏమని పరిచయం చేస్తారంటే ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆ తర్వాత ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో ఈ మాటకి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఎక్కడ ప్రారంభమైందంటే ఏదైనా వనంలోనే ప్రారంభమైంది. పాపం చేసినటువంటి మరి ఆది దంపతుల యొక్క దిగంబరత్వాన్ని కప్పటం కోసం దేవుడు వధించినటువంటి ఆ యొక్క యానిమల్ దగ్గర నుంచి మరి అబ్రహాము గారు తన కుమారుణ్ణి అర్పించడం కోసం కొండ మీదకి తీసుకుని వెళ్తే ఆయన కన్నులెత్తి చూస్తే అదుగో గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చి నీవు వధించు అని చెప్పేసి దేవదూత చెప్పటం. ఆ గొర్రెపిల్ల యొక్క ఆనవాళ్ళు, ఆ గొర్రెపిల్ల యొక్క వధ ఏటేటా వాళ్ళు పస్కా పండుగలో మరి ఎనాక్ట్ చేయటము. అంటే ఆ తర్వాత వచ్చినటువంటి పస్కా పండుగ, ఆ పస్కా పండుగను జ్ఞాపకం చేసుకుంటూ వారు దానిని ఎనాక్ట్ చేయటము. అంత మాత్రమే కాదు, యెరూషలేము దేవాలయంలో ప్రతి ఉదయం 9 గంటలకు, అదేవిధంగా మరి సాయంకాలం 3 గంటలకు గొర్రెపిల్లను వారు డైలీ అర్పించేటప్పుడు వారి తండ్రి గారైనటువంటి అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళ మనసుకు స్ఫురిస్తాయి అన్నమాట. అందుకనే మనకి మరి మన తెలుగు సాహిత్యంలో కానీ ఇంగ్లీష్ భాషలో కానీ ల్యాంబ్ ఆఫ్ గాడ్ మీద చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. మీకు గుర్తుందా? జీసస్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ వర్ది ఈజ్ యువర్ నేమ్ అని చెప్పేసి. పాత నిబంధనలో నుంచి మనం ప్రకటన గ్రంథంలోనికి వచ్చినప్పుడు అక్కడ స్తుతుల్లో కానీ ఆరాధనలో కానీ నీవు వధించబడిన వాడివై నీ రక్తం ఇచ్చి కొన్నావు అని చెప్పేసి, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల మనం పాడతాం కదా, అదిగదిగో అల్లదిగో కలవరి మెట్లకు దారిదిగో. గుర్తుందా? చాలా పాత పాట. నాకు అనిపిస్తుంది అదిగదిగో అంటున్నప్పుడు అక్కడ అబ్రహాముకు అదిగో పదలో గొర్రెపిల్ల చిక్కుకుంది, ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి నీ కుమారునికి బదులుగా అర్పించు అని చెప్పాడు. ఇంచుమించు 2000 సంవత్సరాలైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి ముందు ఉన్నటువంటి ఫోర్ రన్నర్ అయినటువంటి యోహాను గారు అంటున్నారు ఇదిగో దేవుని గొర్రెపిల్ల. దేవుడు ఆ రోజున ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన ఈరోజు నెరవేర్చడం కోసం తన కుమారుణ్ణి పంపించాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పడం మనం చూస్తాము. సరే, మరి యోహాను సువార్తలోనికి వద్దాం. ఎందుకంటే మన లెంట్ ధ్యానాలు యోహాను సువార్తను బేస్ చేసుకుని ఈ 40 days మనం చూడబోతూ ఉన్నాం. కాబట్టి సింపుల్గా యోహాను సువార్తను 4 మాటల్లో మనం వివరించాలంటే తొలి పలుకులు ఉన్నాయి. ఆ తొలి పలుకులన్నీ కూడా మరి ఈ యొక్క లాగాస్ అయినటువంటి ల్యాంబ్ అయినటువంటి గొర్రెపిల్ల అయినటువంటి వాక్యాన్ని గురించి. ఆ తర్వాత గొర్రెపిల్ల యొక్క సైన్స్ అని అంటాం, అంటే సైన్ మిరకిల్స్ అని అంటాం. గొర్రెపిల్ల ఇచ్చినటువంటి గుర్తులు అంటే తాను ఎవరో అనేది ఇశ్రాయేలు తెలుసుకోవటం కోసం సూచక క్రియలు అని చెప్పేసి అంటాం అన్నమాట. ఆ తర్వాత పార్ట్ ఏంటంటే ద మినిస్ట్రీ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దీన్ని బుక్ ఆఫ్ సైన్స్ అంటారు, అంటే గురుతుల పుస్తకము. ఈ గురుతుల పుస్తకంలో ఏముంది అంటే ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల యొక్క పరిచర్య ఉంది. ఆ తర్వాత భాగంలో ఏముందంటే దేవుని గొర్రెపిల్ల యొక్క వధ ఉంది, అంటే పాస్ ఓవర్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. 1 నుంచి 12 అధ్యాయాల వరకు ఉన్నదేమో బుక్ ఆఫ్ సైన్స్ అయితే, ఆ తర్వాత ఉన్నటువంటి 13 నుంచి 20 వరకు ఏమిటంటే బుక్ ఆఫ్ గ్లోరీ. ఎందుకంటే అక్కడ ఆయన మహిమపరచబడుతున్నాడు. యోహాను సువార్తలో
మహిమపరచబడుట అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన మరణించుట అనే దాంతో ఈక్వేట్ చేసుకోవాలి. ఇంకనూ ఆయన మహిమపరచబడి ఉండలేదు అంటే అర్థం ఏంటంటే ఇంకనూ ఆయన మరణించలేదు అని చెప్పేసి అర్థం అన్నమాట. కాబట్టి నెక్స్ట్ పార్ట్ని మనం ఏమంటామంటే బుక్ ఆఫ్ గ్లోరీ అంటాము. అక్కడ గొర్రెపిల్ల యొక్క వధ మనం చూస్తాం. ఆ తర్వాత తుది పలుకుల్లో గొర్రెపిల్ల చెప్పినటువంటి గొర్రెపిల్ల యొక్క పోస్ట్ రిజరక్షన్ అపిరెన్సెసే కాకుండా ఆ చివరి మాటలు కూడా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ప్రొలాగ్, ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అండ్ పాస్ ఓవర్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఈస్ లార్డ్. ల్యాంబ్ ఆఫ్ గాడ్ లాగాస్ అని చెప్పి మనం చూస్తాము. ఆ తర్వాత ల్యాంబ్ ఆఫ్ గాడ్ లార్డ్ అని చెప్పి కూడా మనం చూస్తాము. ఈ యొక్క గురుతుల పుస్తకంలో కానీ బుక్ ఆఫ్ సైన్స్లో కానీ బుక్ ఆఫ్ గ్లోరీలో కానీ మనము 2 అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తాము. గురుతులు అన్నామే, వాటినే మనం సూచక క్రియలు అన్నామే. సూచక క్రియ లేదా ఒక మిరకల్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మిరకల్, సైన్ మిరకల్స్ అంటారు అనమాట. సైన్ అంటే ఏంటంటే అది ఒక దాన్ని చూపిస్తుంది. మనం ఏదైనా ఒక హైవే మీద వెళ్తున్నప్పుడు సైన్స్ ఉంటాయి కదా, సైన్ పోస్టులు అంటారు అనమాట. ఆ సైన్ పోస్టులు ఏం తెలియపరుస్తుందంటే ముందేం రాబోతుందో అది చూపిస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 7 సూచక్రియలు కూడా ఒక ఉద్దేశంతో పర్పస్ఫుల్గా యేసు ఎవరో లోకానికి తెలియజేయటం కోసం యోహాను సువార్తికుడు ప్రత్యేకంగా ఎన్నుకొని ఒక్కొక్క సైన్ మిరకల్ ద్వారా ఆయన ఎవరు, ఆయన యొక్క ఐడెంటిటీ ఏంటి, ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఆ భాగాలు వచ్చినప్పుడు ఈ సైన్ మిరకల్స్ యొక్క విశిష్టత ఏంటి, అది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏమి తెలియజేస్తున్నాయి, రాబోతున్నటువంటి దాని గురించి ఏమి తెలియజేస్తున్నాయి అనేది మనం వివరంగా తెలుసుకుంటాం. అయితే ఈ సైన్ మిరకల్స్ ఏమిటంటే 2వ అధ్యాయంలో కానాలో మరి వివాహంలో నీళ్ళను ద్రాక్షారసంగా మార్చడం. 2వ సైన్ మిరకల్ సూచక్రియ ఏమిటంటే ఈ ప్రతి సూచక్రియ యోహాను గారు స్పష్టంగా రాస్తారు. ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను కనపరచను, ఈ 2వ సూచక్రియ ఆయన చేసి అని చెప్పేసి. 2వ సూచక్రియ ఏమిటంటే కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరచడం. 3వ సూచక్రియ ఏమిటంటే యెరూషలేములో బెతెస్దా కోనేటి వద్ద వ్యాధిగ్రస్తుని 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఆయన్ని స్వస్థపరచడం. 4వది ఏమిటి అంటే 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం. 4వది 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం. 5వది ఏమిటంటే నీళ్ల మీద నడవటం. 6వది పుట్టుగుడ్డు గలవాన్ని ఆయన స్వస్థపరచడం. 7వది అద్భుతమైంది, మరి చనిపోయి 4 దినాలైన తర్వాత లాజరును సమాధిలో నుండి లేపడం. ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి క్లెయిమ్స్ తర్వాత మనం చూడబోతున్నాం. వాటిని సబ్స్టాన్షియేట్ చేసేవిగా ఉన్నాయి. అయితే ఆయన ఎవరు అన్నటువంటి విషయాన్ని మరి ఈ యొక్క సైన్ మిరకల్స్ తెలియజేసేగా కూడా ఉన్నాయి అన్నమాట. ఉదాహరణకు లాజరు సమాధి లేదా చనిపోయినటువంటి లాజరు తిరిగి లేవటం. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన తిరిగి లేవబోతా ఉన్నారు, దానికి ప్రిలిమినరీగా లాజరు సమాధిలో నుంచి లేపారు. 5 రొట్టెలు 2 చేపలతో 5 మంది ఆహారాన్ని ఆయన తృప్తిపరిచారు. తర్వాత అన్నారు నేనే జీవాహారాన్ని అన్నారు. పుట్టుగుడ్డుగానికి ఆయన స్వస్థత ఇచ్చారు. ఆ తర్వాత అన్నారు నేను వెలుగును, నేను లోకానికి వెలుగును అన్నారు. ఈవెన్ లాజరు సమాధి దగ్గర కూడా ఆయన ఏమన్నారంటే నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను అని చెప్పేసి మనం చూస్తాము. ఈ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం కానీ, నీళ్ళ మీద నడవటం కానీ, ఈ స్వస్థతలు కానీ ఇవన్నీ కూడా మెస్సియానిక్ మిరకల్స్. ఇవన్నీ కూడా మెస్సియానిక్ మిరకల్స్. రాబోతున్నటువంటి మెస్సియా ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు, వీటిని తెలియపరిచేగా ఉంది. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గురించి ఆయన చాలా స్పష్టంగా చెప్పుకున్నటువంటి 7 విషయాలు ఉన్నాయి. వీటినే మనం క్లెయిమ్స్ ఆఫ్ క్రైస్ట్ అని అంటాము, సవాళ్ళు అని కూడా అంటాము. యేసుక్రీస్తు ప్రభు సవాళ్ళు అని కూడా అంటాము. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఏమిటి ఈ సవాళ్ళు అంటే జీవాహారం నేనే అని చెప్తారు. నేను లోకానికి వెలుగును అంటారు. నేనే ద్వారాన్ని అంటారు. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటారు. పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఇవన్నీ కూడా మరి ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఈ విధమైనటువంటి క్లెయిమ్స్ చేయలేదు. ఒకవేళ ఇలాంటి క్లెయిమ్స్ చేసినా కూడా వాటిని వ్యాలిడేట్ చేసుకునే కెపాసిటీ కూడా ఎవరి దగ్గర లేదు. పునరుద్ధానం నేనే అని చెప్పినటువంటి ఆయన మరణించినటువంటి లాజరును ఏ విధంగా సమాధిలో నుంచి లేపారో మనం యోహాను సువార్తలో చూస్తాం అన్నమాట. సరే, ఇప్పుడు యోహాను సువార్తను మనము
చదువుతూ ఉన్నప్పుడు ల్యాంబ్ ఆఫ్ గాడ్ అనే థీమ్‌తో మనం చదవబోతున్నాం కదా! ఈ ల్యాంబ్ ఆఫ్ గాడ్ అనే థీమ్‌తో యోహాను సువార్తను మనము 1 అధ్యాయం నుంచి మరి 21 వరకు మనం చదివేటప్పుడు ఆయన యొక్క ల్యాంబ్ అంటే ఆ ల్యాంబ్ ఆఫ్ గాడ్ యొక్క పూర్వ ఉనికి, ప్రీ ఎగ్జిస్టెన్స్, ఆయన శరీర ధారణ, ఆయన జీవితము, ఆయన పరిచర్య, ఆయన సూచక్రియలు, ఆయన శిలువ మరణం, ఆయన పునరుద్ధానం, వీటి యొక్క వెలుగులో వీటి ద్వారా మనం చూడబోతా ఉన్నాం. అంటే ఈ ల్యాంబ్ ఆఫ్ గాడ్, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఏ విధంగా ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైంది, ఏ విధంగా ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు రావటం జరిగింది, ఆయన ఏ రీతిగా మరి మచ్చలేనటువంటి మరి లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా సెలువులో మరణించారు, ఆయన ఏ విధమైనటువంటి పరిచర్య జరిగించారు, ఇవన్నీ కూడా మనం చూస్తాము. సో సువార్తలోనికి మనం వెళ్ళటానికి మునుపు ఈ రోజున యోహాను సువార్తకు ముఖమంటపం లాంటి, యోహాను సువార్తకు ఇంట్రడక్షన్ లాంటి మొట్టమొదటి చాప్టర్లో ఉన్నటువంటి 1 నుంచి 18 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. 1 నుంచి 18 వరకు ఈవేళ పోర్షను మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ధ్యానాల్లో, స్టడీలో మీరు ఈ భాగం మొత్తాన్ని చదవండి. అయితే ఇప్పుడు మనం మాత్రం ఈ మొత్తం వచనాలని మనం చదవటం లేదు, కానీ కొన్ని వచనాలను మనం చదువుతున్నాం. ఆ చదువుతూ ఉన్నటువంటి వచనాల్లో కూడా కొన్ని భాగాలను నేను హైలైట్ చేశాను, వాటిని మీరు గమనించండి. యోహాను సువార్త 1 అధ్యాయం 1 నుంచి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహింపకుండెను. తర్వాత వచనం కూడా మనం చూద్దాము. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 17వ వచనం 18వ వచనం చదువుదాము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచెను. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం కదా, ఆ యోహాను సువార్త 1 అధ్యాయము 1 నుంచి 18 వచనాలు చాలా కీలకమైనవి. సువార్త మొత్తం అర్థం చేసుకోవాలంటే మనము ఈ 18 వచనాలను కనుక బాగా చదివితే యోహాను సువార్త మొత్తం మనకు అర్థమవుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే యోహాను సువార్తలో ఉన్నటువంటి మిగిలిన అధ్యాయాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకి 1 నుంచి 18 వచనాల్లో మనం చూస్తాం. ఉదాహరణకు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేది ఆదికాండం 1లో ఉంది. ఆదికాండం 1, 2 అధ్యాయాలు లేదా 3 అధ్యాయంలో ఉన్నటువంటి ఆ విషయాలు, 1, 2 సృష్టిలో ఉన్నటువంటి ఈ విషయాలను చూస్తే ఆ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్ మొత్తాన్ని అర్థం చేసుకోవటానికి ఇది ఒక బేసిస్ లాగా ఎలా ఉంటుందో అలాగే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ తర్వాత ఆ వాక్యానికి ఏమైంది, ఈ విషయాలన్నీ 18 వచనాల వరకు మనం కనుక చూస్తే ఒకదాని తర్వాత ఒకటి ఒక ముఖమంటపం లాంటి సువార్తకు దీనిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా యోహాను సువార్తలో తర్వాత అధ్యాయాల్లో మనము చూస్తాము. దీనిలో ఉన్నటువంటి ఈ అంశాలే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్లెయిమ్స్గా, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క క్లెయిమ్స్, ఆయన చేసినటువంటి మిరకల్స్లో మరి ఇవి ఒక గొప్ప అంశాలుగా మనం చూస్తామన్నమాట. ఆయన కాన్వర్జేషన్స్లో కానీ మరి ఆయన మీద అపోజిషన్ వచ్చినప్పుడు, ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానాలు కూడా వీటిల్లో నుంచి మనం చూడొచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. మనం ల్యాంబ్ అంటే గ్రీక్లో ఆమ్నాస్ అంటే ల్యాంబ్ అన్నమాట. గొర్రెపిల్ల అంటున్నాం కదా, ఈ గొర్రెపిల్ల ఎవరంటే వాక్యము. సో ద ల్యాంబ్ వాజ్ ద లాగాస్, ద ఆమ్నాస్ వాజ్ ద లాగాస్. అంటే ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే వాక్యము. ఆ వాక్యము ఎవరు అంటే దేవుడు. అందుకని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు చూస్తున్నారా, దిస్ ఆమ్నాస్ ఈజ్ లాగాస్ అండ్ నాట్ ఓన్లీ దట్, దిస్ ఆమ్నాస్ ఈజ్ థేయాస్. ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే ఈ గొర్రెపిల్ల వాక్యము. ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే ఈ గొర్రెపిల్ల దేవుడు. అంతేకాదు ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను.
ఎవరు ఈ గొర్రెపిల్ల అంటే హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. జీవాధిపతి, జీవానికి అధిపతి, జీవానికి ఆధారం. అందుకనే పేతురు గారు అంటారు, మీరు జీవాధిపతిని చంపారు, అయితే జీవాధిపతికి మీరు మరణశిక్ష విధించారు, అయితే దేవుడు ఆయన్ను లేపారు. జీవాధిపతికి మరణశిక్ష ఏంటి? జీవాధిపతి మరణించడం ఏంటి? అది ఎలా సాధ్యమైందంటే వాక్యమైనటువంటి ఆయన, తర్వాత మనం చూస్తాము, శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి అది సాధ్యమైందని. ఆయన ఎవరు అంటే జీవము. ఆ జీవము ఎవరు అంటే ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని ఉంటుంది అనమాట. ఆయన వెలుగు. ఫోటోసింథసిస్ అంటాం కదండి, అలాగనమాట. ఫోటాస్ అంటే గ్రీక్ ఫార్మ్ ఆఫ్ లైట్ అనమాట. ఆయన వెలుగు, ఆయన వాక్యము, ఆయన దేవుడు, ఆయన జీవము. ఆయన ఎవరు అంటే వెలుగు. ఆది కాండంలో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. ఆది కాండం 1కి యోహాను 1కి చాలా పోలికలు ఉన్నాయి, చూసారా? అంతేకాకుండా ఆయన జీవము కలిగి చెలించే ప్రతి ప్రాణిని ఆయన సృష్టించాడు అని ఉంటుంది. దేవుడు కలుగునుగాక అంటే కలగటం, ఇవన్నీ కూడా మనం చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్న చాలా థీమ్స్ ఆది కాండం 1లో కూడా మనకు కనిపిస్తాయి. చూడండి, ఆది కాండం 1లో కూడా మనకి కనిపిస్తాయి. ప్రారంభం కూడా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. సిమిలారిటీస్ కనిపించట్లేదా? ఉన్నాయి. సో ఆయన ఎవరు అంటే వెలుగు. సో వాక్యమైన ఆయన, దేవుడైన ఆయన, జీవమైన ఆయన, వెలుగైనటువంటి ఆయన మరి ఏమయ్యారు అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు శరీరధారిగా లోకంలోనికి వచ్చాడు. అంటే సార్కాస్ అంటే హీ టుక్ ఫ్లెష్ అపాన్ హిమ్సెల్ఫ్. లాగాస్ అయినటువంటి ఆయన, వాక్యం అయినటువంటి ఆయన ఏమయ్యారు అంటే ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చారు. ఆయన తన యొక్క దైవత్వానికి మానవత్వాన్ని జోడించుకొని మానవ జాతి చరిత్రలోనికి వచ్చారు. సో థేయాస్ బికేమ్ ఆంథ్రోపాస్, దేవుడు మానవుడయ్యాడు. లాగాస్ బికేమ్ సార్కాస్, వాక్యము శరీరం అయిపోయింది. వాక్యము శరీరమైన అటువంటి ఈయన ఎవరు అంటే నిత్యత్వంలో తండ్రితో పాటు సమానంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఆయన. ఆయనే ఎవరు అంటే హుయాస్ అంటే కుమారుడు. ఆయన కుమారుడు. యాక్చువల్గా ఈ భాగానికి నేను అనుకున్నాను ఆమ్నాస్, లాగాస్, హుయాస్ అనుకున్నాను. అంటే ఆమ్నాస్, లాగాస్, హుయాస్ అంటే గొర్రెపిల్ల, ఆ తర్వాత వాక్యము, ఆ తర్వాత కుమారుడు అనుకున్నాను. కానీ గ్రీకులో మిగిలినవన్నీ చూస్తుంటే అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఏ ఒక్క వచనాన్ని మనం వదలటానికి వీలు లేదు. అవన్నీ కూడా ఆలోచించాల్సిందే అనిపించింది. అందుకనే ఏమన్నానంటే ద ల్యాంబ్ ఈజ్ ద లాగాస్. ఎవరు ఈ గొర్రెపిల్ల అంటే వాక్యమైనటువంటి గొర్రెపిల్ల, శరీరాన్ని ధరించుకున్నటువంటి గొర్రెపిల్ల, దేవుడైన గొర్రెపిల్ల, జీవము, జీవానికి మూలమైన గొర్రెపిల్ల, జీవాధిపతి అయినటువంటి గొర్రెపిల్ల, వెలుగైనటువంటి గొర్రెపిల్ల, శరీరధారిగా భూమి మీదకు వచ్చినటువంటి ఆయనే ఎవరు అంటే కుమారుడు, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ యొక్క వాక్యము, ఈ యొక్క వెలుగు, ఆ తర్వాత ఈ యొక్క జీవము లోకంలోనికి వస్తే లోకం ఎలా ట్రీట్ చేసింది ఆయన, ఇది మనం చూడబోతున్నాం. ఈ లెంట్ డేస్లో మనము ఈ రీడింగ్స్ యోహాను సువార్త మొత్తాన్ని చదువుతాము, కానీ మొత్తాన్ని మనము మరి బోధించలేము, ఎక్స్పోజిషన్ కూడా చేయలేము. అయితే ఆయన శ్రమలకు సంబంధించి, ఈ గొర్రెపిల్లకు సంబంధించి, గొర్రెపిల్ల యొక్క శ్రమ, గొర్రెపిల్ల యొక్క మరణము, గొర్రెపిల్ల యొక్క హింస, గొర్రెపిల్లను హింసించడము, గొర్రెపిల్లను చాలా అవమానించడము, గొర్రెపిల్లకు పొందినటువంటి వేదనలు, వీటి దృష్టిలో మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి చాప్టర్ 1 నుంచి కూడా మనము ఇన్ ద లైట్ ఆఫ్ హిస్ సఫరింగ్, అంటే ఈ లెంట్ సీజన్ కాబట్టి ఆయన సఫరింగ్, ఆయన తిరస్కరించడం, ఆయన నిందించడం, ఆయన్ని నెగ్లెక్ట్ చేయటం, దీనికి సంబంధించినటువంటి విషయాలను మనం హైలైట్ చేయబోతా ఉన్నాం. చూడండి, వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపుకుండెను. సో వెలుగు ఆయన లోకంలోనికి వచ్చాడు, కానీ ఆ వెలుగును చీకటి గ్రహింపలేదు. ఎవరో చీకటి అంటే నువ్వు, నేను, లోకం. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. ఏ లోకాన్ని అయితే ఆయన మాటతో సృష్టించారో, కలుగునుగాక అంటే ఏ లోకం అయితే కలిగిందో ఆ లోకంలోనికి ఆయన దిగి వచ్చాడు, కానీ లోకం ఆయన్ను తెలిసి కొనలేదు. ఈ నెగిటివ్ పదాలు ఒకసారి చూడండి. గ్రహింపకుండెను, రెండవది తెలిసి కొన
లేదు. లోకం ఆయన్ను తెలుసుకొన లేదు. హీ లివ్డ్ అమాంగ్ అస్. ఆయన మన మధ్య నివసించాడు. కానీ మనము ఆయన ఎవరో మనం తెలుసుకోలేదు, పట్టించుకోలేదు, లెక్క చేయలేదు అన్నట్లుగా ఉందన్నమాట. మూడోదిగా ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. యోహాను సువార్త అంతట్లో 1-11, 12 అధ్యాయాల్లో ఇదే ప్రధానంగా చూస్తాం. ప్యాషన్ వీక్‌లోనికి ఆయన వెళ్ళేంత వరకు కూడా యూదులకు ఆయనకు మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్స్, డిబేట్స్, అపోజిషను, ఫర్దర్ అపోజిషను, ఆయన నిందించడము, ఆయన బ్లేమ్ చేయటము, ఆయన రకరకాలుగా మాట్లాడటము, ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరించలేదు. ఆయన్ని అంగీకరించలేదు సరి కదా. వాళ్ళు ఏం చేశారంటే ఆయన సిలువకు అప్పగించారు. ఆయన సిలువకు అప్పగించారు. అయితే దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలొక్కకు ఆయన అధికారము అనుగ్రహించను. తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలొక్కకు ఆయన అధికారము అనుగ్రహించను. సో ఆయన లోకంలోనికి వచ్చారు. లోకం ఆయన తెలుసుకోలేదు. ఆయన వెలుగుగా ఉన్నారు. చీకటి తాన్ని గ్రహించలేదు. ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చారు. వారు ఆయన్ను అంగీకరించలేదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా వారి మధ్య, మన మధ్య గుడారం వేసుకున్నారు. కానీ ఆ గుడారాన్ని మనం ఏం చేసామంటే ఆ పాళెము వెలుపల ఆయన తీసుకొని సిలువకు అప్పగించడం జరిగింది. గుడారం అనే మాట అద్భుతమైన మాట. గుడారం అనే మాట, ట్యాబర్నికిల్ అనే మాట పాత నిబంధనలో దేవుడు వాళ్ళ మధ్యను ఆయన నివాసం చేసినటువంటి ఆ మాట ఇక్కడ గ్రీక్ టెక్స్ట్ లో వ్రాయబడింది. హీ ట్యాబర్నికిల్ అమాంగ్ us అని చెప్పేసి. అయితే వారు ఆయన అంగీకరించలేదు కాబట్టి ఒక నూతనమైనటువంటి టెంపుల్ మరలా ఉనికిలోనికి వచ్చింది. ఎవరంటే ఆయన్ను ఎవరు అంగీకరిస్తారో వారు వారు ఎవరంటే ఆయన యొక్క నివాసము, ఆయన యొక్క పిల్లలు, ఆయన యొక్క దేవాలయం. చూడండి, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారాన్ని చూసాము. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం తర్వాత సొలొమోను కట్టిన దేవాలయాన్ని చూసాము. ఆ తర్వాత జెరుబ్బాబెలు కట్టిన దేవాలయాన్ని చూసాము. ఆ తర్వాత కాలం పరిపూర్ణప్పుడు ఆయనే దేవాలయంగా దిగొచ్చాడు. ఆ తర్వాత దేవాలయం అయినటువంటి ఆయన నిన్ను, నన్ను, మనల్ని ఆయన సంఘంగా, దేవాలయంగా ఆయన మనలను చేశారు. ఇప్పుడు ఆయన మన ఆరాధనకు పాత్రుడు, మనం ఆరాధికులు. ఆయన మన ఆరాధనకు పాత్రుడు. పరలోకంలో గొప్ప ఆరాధన జరుగుతూ ఉంది. ఆ ఆరాధన సెంట్రల్ అంటే కేంద్ర బిందువు ఎవరంటే వధించబడిన గొర్రెపిల్ల. ఆరాధనలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి జనంలో, ప్రతి భాష మాట్లాడే వారిలో నీ కోసం ఒక ప్రజగా చేసుకున్నావు అని చెప్పేసి ఈ లెంట్ డివోషన్స్లో గొర్రెపిల్ల గురించి మనం ధ్యానించడం మాత్రమే కాదు, పరలోకంలో కూడా వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. హీఈస్ గోయింగ్ టు బి ద సెంటర్ ఆఫ్ అవర్ వర్షిప్, సెంటర్ ఆఫ్ అవర్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ఆయన్ని ఆరాధించే ఆ దినం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక దినాన ఆయన ఉన్నట్లుగా ఆయన్ని చూస్తాము. ఆ పరలోక సైన్యంతో, సమూహంతో, పరిశుద్ధులతో కలిసి మనం కూడా నిరంతరం ఆయన్ని ఆరాధిస్తాం. అందుకనే ఒక ఆయన అన్నారు, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ఏమంటారంటే ముండ్ల మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందిస్తాం. స్వర్ణ కిరీటం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఆయన కోసం పనిచేస్తే ఆయన ఇచ్చే కిరీటాలు కాబట్టి. ముండ్ల మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందిస్తాం. కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదని, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదని. అదే ఆరాధన, అదే ప్రేమ, అదే ఈ గొర్రెపిల్లైనటువంటి దేవునికి మనము అర్పించగలిగినటువంటి అర్పణ. ఈ లెంట్ సీజన్లో శిలువధారి అయినటువంటి యేసయ్యను జగదుత్పత్తికి ముందుగానే వధించబడిన దేవుని గొర్రెపిల్ల, జగదుత్పత్తి తర్వాత వాగ్దానం చేయబడిన గొర్రెపిల్ల, పాత నిబంధనలో ప్రత్యక్షపరచబడిన గొర్రెపిల్ల, కల్వరి కొండపై వదనందిన గొర్రెపిల్ల, పరలోకంలో ఆరాధనకు కేంద్ర బిందువు అయినటువంటి ఈ యొక్క గొర్రెపిల్ల. ఎటువంటి పాస్ట్లో మరి గొర్రెపిల్లను గురించినటువంటి, సృష్టికి ముందే సిలువ గొర్రెపిల్లను గురించినటువంటి విషయము, మరి ఇటర్నిటీ ఫ్యూచర్లో కూడా ఆయన వధించబడినటువంటి గాయాల తాలూకు మచ్చలు, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని సువార్తలో గుండా వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన్ను మరి ధ్యానించబోతూ ఉన్నటువంటి మనకు
ఆ గొర్రె పిల్లను ఆరాధించడానికి, ఆయన ఆరాధికులంగా మనం అవటానికి, ఆయన కుటుంబంలో సభ్యులుగా, ఆయన దేవాలయంగా, ఆయన యొక్క శరీరంగా ఉన్నటువంటి మనము ఇంకా ఆయన ఎరిగినటువంటి అనేకులను ఆ గొర్రెపిల్ల రక్తంలో, ఆ ఇమ్మానుయేలు రక్తంలో కడగబట్టడానికి ప్రేరేపించేదిగా, మనల్ని పురుకొల్పేదిగా ఉండాలని ఆశిస్తూ, కోరుకుంటూ, ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా మా దేవ, మీకెన్నో వందనాలు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆ రోజున తండ్రి అయినటువంటి అబ్రహాముకు మీరు చెప్పారు, అదిగో ఆ యొక్క పొదలో కొమ్ములు చిక్కుకొని గొర్రెపిల్ల ఉంది, తీసుకొని వచ్చి నీ కుమారునికి ప్రతిగా అర్పించు అని. ఆ గొర్రెపిల్లను గురించిన ఛాయలు ఆయన పాత నిబంధన అంతట్లో కూడా మీరు మాకు ఎన్నో సార్లు మా కళ్ళ ఎదుట చూపించారు. గొర్రెపిల్లను పదే 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 ఇశ్రాయేలీయులు వధిస్తానే వచ్చారు, గుర్తు చేసుకుంటానే ఉన్నారు. కానీ అసలైనటువంటి పస్కా పశువు వధించబడటానికి వచ్చినప్పుడు వారు గ్రహించలేకపోయారు. యోహాను పరిచయం చేశాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని. ఆ గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు రక్తంలో మీరు మా పాపాలను కడిగినందుకు వందనాలు. ఈ ల్యాంబ్ నాయన లాగాస్ అయినందుకు, అంత మాత్రమే కాదు ఆయన దేవుడైనందుకు, ఆయన వాక్యంగా, దేవుడుగా, వెలుగుగా, సత్యంగా, మార్గంగా, జీవంగా, మరి జీవాహారంగా, మా యొక్క మరణాన్ని జయించినటువంటి పునరుద్ధానంగా మీరు ప్రత్యక్షీకరించినందుకు మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ లెంట్ సీజన్లో యోహాను సువార్తలో నుంచి ఆ యొక్క ప్రత్యక్షపరచబడినటువంటి ఆ దేవుని గొర్రెపిల్ల జీవితాన్ని గురించినటువంటి అనేక విషయాలు మేము తెలుసుకొని పోతూ ఉండగా మా హృదయాలను సిద్ధపరచమని, ఈ లెంట్ సీజన్ నాయన యోహాను సువార్త ద్వారా మేము చేసే ధ్యానాలు మా యొక్క ఆధ్యాత్మిక, వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాలకు ఎంతో మేలుకరంగా, క్షేమకరంగా, అనేక మంది శిలువ సేవికలను, శిలువ సేవకులను తయారు చేయడానికి మీరు వాడుకోనమని వేడుకుంటూ, ఈ శిలువ చెంత గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు చెంత మేము ప్రణమిల్లి నమస్కరించి, పూజించి, ఆరాధిస్తూ, ఈ ఆరాధన, స్తుతి, పూజ క్రీస్తు యేసు నామంలో నీకే అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.